ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను 15 సంవత్సరాలు ఒక ఆర్గనైజ్డ్ చర్చ్లో, అంటే 2-3 చర్చెస్ నేను తిరగడం జరిగింది, అంటే వేరే ఊర్లలో ఉండడం ద్వారా. అయితే నేను జాబ్ వచ్చినప్పటి నుంచి టైత్ మాత్రం చాలా రెగ్యులర్గా ఇచ్చేదాన్ని. ఇచ్చినా కూడా నా జీవితంలో అప్పు ఉండేది. అయితే నేను అప్పైనా పర్వాలేదని ఫస్ట్ టైత్ ఇచ్చేదాన్ని. సో చాలా ఘనపరిచేదాన్ని టైత్ని. కానీ నేను ఫైనాన్షియల్గా డెప్ట్ నుంచి బయటికి రాలేకపోయాను. దీనికి కారణం ఏంటి అని చాలా ఆలోచించేదాన్ని. అయితే ప్రభు ఎప్పుడైతే నన్ను టైత్ గురించి నేను ఎక్కడ ఇవ్వాలి, టైత్ ఎలా టైత్ వర్క్ చేస్తుందని నాకు తెలియజేసినప్పుడు నాకు చాలా నమ్మబుద్ధే కాలేదు. అసలు ఏంటి దేవుడు ఇలా చెప్తున్నాడు అనుకున్నా నేను. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే కూడా వాక్యాలు అన్నీ సరిపోయినప్పుడు నేను బయట టైత్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. విధవరాన్లకు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు, ప్రవక్తలకు. సో ఇలా ఇవ్వడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని నా పట్ల నెరవేర్చుకున్నాడు. అయితే పాస్టర్లు ఏమని చెప్తారంటే, మీరు టైత్ ఎలాగన్నా ఇవ్వాల్సిందే, మీరు ఎవరికి ఇస్తున్నారు, మీరు మాకు ఇస్తున్నారా, కాదు దేవునికి ఇస్తున్నారా. నేను కూడా టైట్ ఇచ్చేటప్పుడు ఏమనుకునేదానంటే, నా లెక్క నేను కరెక్ట్గా ఇస్తాను, వాళ్ళు ఏమన్నా చేసుకుని, వాళ్ళతో భ్రష్టులన్నా కానీ వాళ్ళు ఏమన్నా చేసుకున్న డబ్బుతోటి నాకు సంబంధం లేదు అని నేను టైత్ అయితే ఇచ్చేదాన్ని. అయితే అదే అందరికీ చెప్పేదాన్ని, మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు అనేసి. కానీ దేవుడు నిజంగానే మనల్ని లెక్క అడుగుతాడు. నువ్వు డబ్బు ఇవ్వడం ద్వారా, ధారాళంగా ఇవ్వడం ద్వారా వాళ్ళు భ్రష్టులైపోవడానికి, విచ్చలవిడిగా జీవించడానికి, కార్లు, బంగ్లాలు, ఇంకా ఆ డబ్బు మోజులో పడి వాళ్ళు అసలైన కాపరి పని చేయకుండా పోవడానికి ఒక రకంగా మనమే కారణం అవుతున్నాం. కాబట్టి చూడండి, మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. మనం అనొచ్చు, దేవా నేను టైత్ ఇచ్చిన, 15 ఏళ్ళు టైత్ ఇచ్చిన అంటే, నీవెవరో నేను ఎరగను, నేను ఎక్కడిమన్నా నువ్వు ఎక్కడిచ్చావు, అదంతా వ్యర్థమైపోయింది అన్నప్పుడు చూడండి మనము ఎలాంటి పరిస్థితిలో ఉంటాము. కాబట్టి దేవుడు ఏమన్నాడు, గొర్రెల వల్లే ఉండొద్దు అన్నాడు. ఏమన్నాడు, మనల్ని పాముల వల్లే వివేకంగాను, పావురం వల్లే నిష్కపటంగాను ఉన్నాడు. టైత్ చర్చ్లో ఇవ్వాలి, అని నువ్వు ఎంత సంతోషంగా, నువ్వు హృదయంలో ఎంత అనుకుంటే అంత ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు. ఏడ్చుకుంటూ ఇస్తాం టైత్. ఎప్పుడు మనం ఇంత టైతా అని ఎప్పుడు ఏడ్చుకుంటూ ఇస్తాం కదా. సో అది కాదు, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు ఇస్తామో అప్పుడు సంతోషంగా ఇస్తాము. ఆ టైత్ని దేవుడు మనల్ని దీవించడానికి వాడుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఈ విషయంలో నడిపించునుగాక. ఆమేన్.